సడన్ హియరింగ్ లాస్ ఉన్నోళ్ళు ఇమ్మీడియట్గా కనుక డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి హియరింగ్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుందండి. ఎస్పెషలీ మనం చలిగాలికి పోయినా జలుబు వచ్చినా చాలామంది ఏమనుకుంటారంటే జలుబు వచ్చిన రాంగ్లోనే మనకి హియరింగ్ కూడా తగ్గిద్ది, జలుబు తగ్గితే అది కూడా తగ్గిద్ది అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో నర్వ్ హియరింగ్ లాస్, సడన్ నర్వ్ హియరింగ్ లాస్ ఉంటే మనం దాన్ని ఇమ్మీడియట్గా గుర్తించకపోతే, దానికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది పర్మనెంట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు పూర్తిగా చెవి మూసుకుపోయింది అనిపించినా, చెవిలో గుయ్యమని సౌండ్ వస్తున్నా, అలానే తల తిరుగుతున్నట్టున్న దీన్ని లాబరెంథైటిస్ అంటాము, అలానే నర్వ్ ఇన్ఫెక్షన్ న్యూరైటిస్ అంటాం అనమాట. ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే ఆడియోమెట్రీ చేసి దాంట్లో కనుక ఎస్ఎన్ లాస్ ఉన్నట్లయితే, సెన్సిటివ్ హియరింగ్ లాస్, దానికి ఇమీడియట్గా ఇంట్రాటెంపానిక్ స్టెరాయిడ్స్, అలానే ఓరల్ స్టెరాయిడ్స్, యాంటీవైరల్ డ్రగ్స్ పెట్టినట్లయితే వీళ్ళకి వినికిడి పూర్తిగా నార్మల్కి వస్తుంది అనమాట. యూజువల్గా మనం 4-5 రోజులు దాటినట్లయితే తర్వాత మనం పూర్తి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఒక్కోసారి వినికిడి ఇంప్రూవ్ కాదు. సో మనం ఎర్లీగా దాన్ని ఇంటర్వ్యూన్ చేసి లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గించి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేసి సెల్స్ రికవరీ చేసేటట్టు కనుక చేయగలిగినట్లయితే వాళ్ళకి వినికిడి పూర్తిగా నార్మల్ అవుతుంది.